తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన రాజకీయ చిందులు తొక్కారు. ఒక మాజీ ప్రజాప్రతినిధి అయ్యుండి బాధ్యతలను విస్మరించి ఆయన తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేసే నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒక తీర్మానం చేసింది. ఆ నిబంధనలు ఉల్లంఘించి ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో రాజకీయ ప్రసంగాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఆయన విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన రాజకీయ చిందులు దొక్కారు. కూటమి ప్రభుత్వం మీద ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేశారు అక్కడ, అంటే ఆ టెంపుల్లో ఉండి. దీన్ని ఎలా చూడాలి సార్? అసలు పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే ఏడుకొండలవాడు, ఆపద మొక్కులవాడు. ప్రతిరోజు 60-70 వేల మంది భక్తులు అక్కడికి వస్తారు. వాటికన్ సిటీ ఏది అక్కడ మనం చూసాం, ఇటలీలో రోమ్. అక్కడ ఏ విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని మించినటువంటి సిటీ తిరుమల తిరుపతి. అలాంటి ప్రాంతంలో ఈ విధంగా ఈ పాపపు మాటలు, పుణ్యక్షేత్రంలో పాపాత్ములనో ఏదో నిన్న ఒక ఇది చూసా, ఏది ఆ భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొండ మీద గోయిందుడు, కొండ చుట్టూ ఈ గుండాలు అంటూ ఒక స్టోరీ ఏదో ఛానల్లో చూశాను. పుణ్యక్షేత్రంలో పాపాత్ములు అన్నట్టుగా. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకు వచ్చాడు తిరుమల తిరుపతి? అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడాలి? స్వామివారి గురించి మాట్లాడాలి, ఆయన మహిమల గురించి చెప్పండి. లేదు అక్కడ ఏదైనా వసతుల గురించి మాట్లాడండి, భక్తులు సంతృప్తి చెందారా లేదా మాట్లాడండి, ఇంకా ఏదైనా వసతులు మెరుగుపరచడం గురించి మాట్లాడండి, ప్రజాప్రతినిధిగా మాట్లాడాలనుకుంటే. అంతే తప్ప ఏంటివి? ఒకవేళ నువ్వు నిజంగానే మొక్కున్నావు అనుకో, ఏది నీ మేనల్లుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయి స్వామి అని, అది బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు తను బయటకు వచ్చి ఏమని చెప్తున్నాడు? ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా అరాచకాలు చేస్తోంది, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఇలా ఆ విధంగా తప్పుడు కేసులు పెడుతోంది. అక్కడ మాట్లాడే మాటలా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని మొక్కుకున్నాను. లోపలికి వెళ్ళి మొక్కుకున్నది బయటకు వచ్చి చెప్పాల్సిందేంటి? చెప్పాడంటే డౌటే. అంటే జగన్ సీఎం కావాలని మొక్కలేదన్నమాట. ఓకే, మొక్కినట్టయితే అది బయటికి చెప్పవు. బయటికి చెబితే ఆ మొక్కు నెరవేరదు. నీకు నిజంగా జగన్ సీఎం కావాలని ఉందా? రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ తన మేనల్లుడు గనక సీఎం కావాలని కోరుకున్నాడైతే ఆ కోరికను బయటికి చెప్పడు. బయటికి చెప్పిన కోరిక ఏది దేవుడు తీర్చడు. లాజిక్ కదా. ఇప్పుడు నీకే అంతుంటే దేవుడికి ఇంకెంత ఉంటుంది? అంటే నీ కోరికలో చిత్తశుద్ధి లేదు. దేవుడు దాన్ని ఎలా నెరవేరుస్తాడు? మనం చూసాం గతంలో కూడా ఇదే నోటి దూల, కొడాలి నాని, లేకపోతే రోజా, జోగి రమేష్ అందరు అక్కడికి రావడం, లోపల ఏదో మొక్కులు చెల్లించుకున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. ఒక్కొక్కడు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అయితే 60-70 మంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 50-60 మంది, రోజా అసలు వీళ్ళందరికన్నా ఒక ఆకు ఎక్కువే. అంటే దర్శనం టికెట్లు కూడా మీరు అమ్ముకున్న చెడ్డ పేరు. అటు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీశారు. ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటల్లో అసలు మొన్న టీటీడీ చైర్మన్ మరి బిఆర్ నాయుడు వాళ్ళ బోర్డు ఒక తీర్మానం చేసింది, ఎవ్వరూ కొండపైన రాజకీయం మాట్లాడకూడదు, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆధ్యాత్మికతే పలకాలి. అసలు రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ ప్రసంగాలను అక్కడ నిషేధించారు. ఆ నిబంధనలను తొంగలో తొక్కి ఒక ప్రతినిధిగా చేసిన వ్యక్తి, ఒక నాయకుడు తన బాధ్యతను విస్మరించి అసలు కొండ మీద ఇటువంటి రాజకీయ చిందులు తొక్కడాన్ని ఎలా చూడాలంటే? అంటే వీళ్ళు ఏమన్నా ఒక నిబంధన పెట్టుకున్నారా? నిబంధనలు ఉల్లంఘించడమే వీళ్ళ నిబంధన. ఓకే,
ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించడమే వీళ్ళ యొక్క చట్టమా? అదే రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగుదేశం లోకేష్ వీళ్ళందరూ విమర్శించారు. అంటే సీజ్ ఫైర్ లాగా సీజ్ నిబంధనలు అంటారా? అంతే కదా. ఇప్పుడు ఏది కొండ మీదకి వెళ్ళండి, స్వామిని దర్శించుకుని రాజకీయం మాట్లాడండి అనేది మీ రాజ్యాంగంలో ఉందా? దీనిపైన కేసు పెడుతున్నట్టున్నారు. ఏది వాళ్ళు మరి అది అతిక్రమణ కింద పోలీస్ స్టేషన్లో ఇవాళ మరి రేపో కేసు పెట్టమని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరో కంప్లైంట్ చేయబోతున్నట్టున్నారు. అంటే మేనల్లుడు జైలుకి వెళ్తాడని చర్చ. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు అంటుంటే మేనల్లుడి కన్నా ముందు జైలుకి వెళ్ళి మేనల్లుడికి స్వాగతం చెబుదామనా? ఈ నోటి దూల ఎందుకు? ఈ నోటి దూలే వీళ్ళందరినీ 151 నుంచి 11కి నెలకేసి కొట్టింది. వెంకయ్యనాయుడు గారు అన్నారు, ఉపరాష్ట్రపతి, బూతులు మాట్లాడే వాళ్ళకి బూతుల్లోనే సమాధానం చెప్పారు అన్నాడు. ఇప్పుడు ఇంకా ఏంటి వీళ్ళలో పరివర్తన రాకపోతే, మా పశ్చాత్తాపం లేకపోతే ప్రజలు ఎలా వీళ్ళని ఆమోదిస్తారు, మళ్ళీ గెలిపిస్తారు? వీళ్ళ అక్క విజయమ్మ, ఆమె బైబిల్ వదలదు, తప్పు లేదు. క్రైస్తవం ఏంటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను రోజు 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నాడు. అంటే మీరు నిజంగా క్రిస్టియానిటీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఇతర మతాలని గౌరవించాలా? అది వదిలేసి చేయాల్సినంత చేస్తారు. ఏ బైబిల్ చెప్పింది హత్యలు చేయమని? ఏ బైబిల్ చెప్పింది చిన్నాన్నని గొడ్డళ్లతో నరికి చంపమని, చంపిన హంతకుల్ని కాపాడమని బైబిల్ చెప్పుద్దా? ఏ బైబిల్ చెప్పింది తల్లి మీద కేసు వేయమని, చెల్లెళ్ళ ఆస్తులు తినమని ఉంటుందా ఏ మత గ్రంథమైనా? అంటే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి హిందువు, వాళ్ళ అక్క క్రైస్తవ. డ్రామాలేంటి? ఇప్పుడు సుబ్బారెడ్డి గారేమో అసలు టీటీడీ బోర్డు చైర్మన్, సుబ్బారెడ్డి గారి భార్య ఏమో అటు వెళ్ళి బైబిల్ పట్టుకుంటుంది ఇడుపులపై ఘాట్లో, ఇక్కడికి వచ్చి జగన్ రక్షక గోయిందా అంటది. తిరుపతిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆమె స్లోగన్స్, ఆమె మంత్రాలు, తులాభారం ఏదో దూగుతున్నాడు బెల్లంతోనో దేంతోనో జగన్మోహన్ రెడ్డి సీఎంగా, ఆమె ఏమని అంటోంది, జగన్ రక్షక గోయిందా అంటారు. గోయింద కొట్టారు. ఏ నోటితో అయితే సుబ్బారెడ్డి భార్య జగన్ రక్షక గోయిందా అన్నదో జగన్ గోయిందా, జగన్ అధికారం గోయిందా అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఏంటంటే కేవలం డబ్బు, అధికారం, దానికోసం ఈ మతం ముసుగేసుకుంటారు, ఈ ఆధ్యాత్మికం లేనిది నటిస్తారు. ఎందుకు ఈ నటన? ఇవాళ జనం ఈ నటన పట్ల తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. మీ మనసులో ఏది ఉందో అది చెప్పండి. అది వదిలేసి ఓట్ల కోసం నాటకాలు ఎందుకు? రవీంద్రనాథ్ రెడ్డి పోయినసారి 5,000తో ఏమో గెలిచాడు, ఒకసారి ఏదో 25,000తో ఏమో గెలిచినట్టున్నాడు. 2 ఎన్నికలు అతను ఫేస్ చేసింది. అటు బావని అడ్డం పెట్టుకుని దోచేశాడు, ఇటు అల్లుడిని అడ్డం పెట్టుకుని దోచేశాడు. కడప మేయర్గా, రాజశేఖర రెడ్డి సీఎంగా, రవీంద్రనాథ్ రెడ్డి పాల్పడిన భూ కబ్జాలు, అక్రమాలు, రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు అసలు లేపాక్షి సహజ భూములు కొట్టేయాలని ఒక పెద్ద డ్రామా, అక్కడ కోర్టులో ఉన్నటువంటి భూములు మేమేదో 500 కోట్లు కొంటామని చెప్పి ఒక డ్రామా ఆడి వేలంలో కొనాలని చేసిన ప్రయత్నం. అంటే ఏంటి వీళ్ళకి అసలు ఇక డబ్బు, భూమి, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల వేల కోట్లు, వీళ్ళ దాహార్తి తీరదా? అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయి స్వామి, మళ్ళా 100 ఎకరాలు కబ్జా చేస్తామనా? మొన్న ఈయన మేనగోడలే తిట్టింది కమలాపురం ప్రచారంలో. ఎవరు? షర్మిల మామూలుగా తిట్టు వదిలిపెట్టల. గాలేరు నగరి పూర్తి చేస్తా, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు మా మామ, ఏమన్నా 1 ఇంచన్న కదిలిందా అని అడిగింది. గాలేరు నగరి 1 ఇంచన్న కదిలిందా అన్నది. ఇవాళ మీరేం చేశారు? రాయలసీమ ద్రోహులుగా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఈ రవీంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు 12,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 2,000 కోట్లు ఖర్చు పెట్టరా సీమ ప్రాజెక్టుల పైన? మళ్ళా జగన్ సీఎం అవుతాడంట. ఈయన మొక్కుతాడు, దేవుడు ఇలా మొక్కు ఆలకిస్తాడా? ఓకే.